బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లోనే ఉంటూ ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారు. విలువైన సమాచారాన్ని అందజేస్తూ సైనికుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. పాక్ చెప్పినట్లు నడుచుకుంటూ ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఇదంతా జమ్మూ కాశ్మీర్లోని వేర్పాటువాదులు పక్కా ప్లాన్తో ఇండియా సమాచారాన్ని అప్పనంగా అప్పజెపుతున్నారు. పాక్తో మాట్లాడేందుకు ప్రత్యేకంగా హాట్ లైన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇండియాలోని ఇంటర్నెట్కు అనుసంధానం కాని స్వతంత్ర టెక్నికల్ సర్వర్లను ఉపయోగిస్తున్నారు. కశ్మీర్ నుంచి నేరుగా పాకిస్తానీలతో మాట్లాడేందుకు హాట్ లైన్ని వాడుతున్నారు. అత్యంత అధునాతనమైన ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సెట్, దానితో మాట్లాడడానికి అవసరమైన 40 అడుగుల యాంటెనా, మన ఇంటర్నెట్కు అనుసంధానం కాని స్వతంత్ర టెక్నికల్ సర్వర్లను ఏర్పాటు చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వేర్పాటువాద నేత, హురియత్ నేత అయిన మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఇంట్లో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన తనిఖీల్లో నిజాలు బయటపడ్డాయి. దీనిపై ఆయన్ను ప్రశ్నించేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అక్కడి ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం ఎలా అందుతోందనే అంశంపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ప్రముఖ వేర్పాటువాద నేతలైన యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ అష్రఫ్ ఖాన్, మసరత్ ఆలం, జాఫర్ అక్బర్ భట్, నసీం గిలానీ ఈ 7గురి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో వేర్పాటువాదులు పాక్, భారత్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు గుర్తించారు. 7గురి వేర్పాటువాదుల ఇళ్లలో వారి పలు కీలక పత్రాలు, ఆస్తి కాగితాలు, ఆర్థిక లావాదేవీల రసీదులు, బ్యాంకు ఖాతాల వివరాలు లభ్యమయ్యాయి. వాటితో పాటు ల్యాప్టాప్లు, ఈ-ట్యాబ్లు, మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు, సమాచార వ్యవస్థలు, డిజిటల్ వీడియో రికార్డులను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన లెటర్ హెడ్లు, పాకిస్తాన్లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన వీసాలు ఇవ్వాల్సిందిగా సిఫారసు రేఖలు కూడా దొరికాయి. కాగా మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఇంట్లో దొరికిన హాట్ లైన్పై ఎన్ఐఏ వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.